హాయ్ అండి. ఇంకో మెనూలోకి అయితే మీ ముందుకు వచ్చానండి. నాకు ఒక చిన్న వర్క్ ఉండి అమ్మ దగ్గరికి అయితే వచ్చాను. బట్ నేను వస్తున్న విషయం అమ్మకైతే చెప్పలేదనమాట. మమ్మల్ని చూడగానే షాక్ అయింది. పిల్లల్ని చూడగానే ఆనందంగా ఫీల్ అయిందనమాట. అందరూ ఒక దగ్గర ఉన్నారు కదమ్మా, పకోడీ అయితే చేస్తానని చెప్పి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసింది. అమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేను మా అని అయితే కిచెన్ వదలలేదు. ఎందుకంటే వాడికి ఎక్కువ ఇచ్చావంటే దానికి ఎక్కువ ఇచ్చామని ఇద్దరం కొట్టుకుంటాం అనమాట. ఇద్దరికి సమానంగా ఏదైనా పంచాలి. ఈ విషయంలో మా పెద్దనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే వాడు ఒకసారి డైరీ మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాడు. బట్ వాడు మాత్రం ఈక్వల్గా షేర్ చేయలేదన్నమాట. వాడు అలా షేర్ చేయనందుకు మేమిద్దరం యుద్ధమే సృష్టించామన్నమాట. ఇది జరిగి అప్పుడెప్పుడో కాదండి, రీసెంట్గా ఒక 4 years బ్యాకే జరిగిందనమాట. సో అప్పటి నుంచి వాడు ఏది తీసుకొచ్చినా 2 తీసుకురావడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అక్కడ మేము కిచెన్లో వంతులు వేసుకుంటున్నాం, ఇది నీకు ఇది నాకని చెప్పి అక్కడ తినేస్తున్నాం అనమాట. సో ఇంట్లో అన్న చెల్లి ఉంటే ఇలాగే ఉంటారు మ్యాక్సిమం. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారు అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.